హాయ్ గైస్, వీడియోలో నేను మీకు వీడియో ఎడిటింగ్ని ఈజీగా ఎలా నేర్చుకోవాలో చెప్తాను. సో ప్లీజ్ వీడియోని ఫుల్గా అయితే చూడండి, అక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే కనుక మీకు అర్థం కాదు. ఇంకా చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే షేర్ చేశాను ఈ వీడియోలో. సో ప్లీజ్ అక్కడ మిస్ అవ్వద్దు. సో లెట్స్ గెట్ స్టార్ట్ ది వీడియో. చాలామంది అయితే వీడియో ఎడిటింగ్ అయితే నేర్చుకొని సంపాదిస్తున్నారు. అంటే యూట్యూబ్ వీడియోస్ ఎడిటింగ్ చేయడం కానీ, యూట్యూబ్ షార్ట్స్ ఎడిటింగ్ చేసుకోవడం కానీ, ఇంకా ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎడిటింగ్ చేసి, ఫ్రీలాన్సింగ్ చేసి, షార్ట్ ఫిల్మ్స్ ఎడిటింగ్ చేసి, షార్ట్ ఫిల్మ్స్లో విఎఫ్ఎక్స్ కానీ, కలర్ గ్రేడింగ్ కానీ చేసేసి సంపాదిస్తున్నారు. కొంతమంది అయితే వీడియో ఎడిటింగ్ అయితే నేర్చుకోవాలని అనుకోవట్లేదు, ఎందుకంటే అందరూ వీడియో ఎడిటింగ్ కష్టం అనుకుంటున్నారు. కానీ వీడియో ఎడిటింగ్ అంటే చాలా ఈజీయే. కానీ అందరూ డే 1లోనే స్టార్ట్ అవ్వగానే టార్గెట్స్ పెట్టేసుకుంటూ ఉంటారు. నేను 3 డేస్లోనే 1 వీక్లోనే వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటాను, విఎఫ్ఎక్స్ అంతా నేర్చేసుకుంటాను, వీడియో ఎడిటింగ్ కానీ, కలర్ గ్రేడింగ్ కానీ, ఆడియో ఎడిటింగ్ కానీ అన్నీ ఫాస్ట్గా నేర్చేసుకుంటాను. హాలీవుడ్ లెవెల్లో నేను ఎడిటింగ్ చేయగలగాలి, ట్రెండింగ్ రీల్స్ని ఎడిటింగ్ చేయగలగాలి అయితే అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే పాసిబుల్ అయితే కాదు, ప్రాక్టీస్ అయితే ఉండాలి. చాలామంది అయితే వీడియోస్ అయితే చెప్తూ ఉంటారు, పీసీ ఉంటేనే వీడియో ఎడిటింగ్ చేయగలము, మొబైల్లో అంటే అంత బెస్ట్గా చేయలేము, బాగా చేయలేము అని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు. అయితే వాళ్ళనేం అనట్లేదు, నేను జస్ట్ చెప్తున్నాను. మొబైల్లో కూడా మీరు బాగానే చేయొచ్చు వీడియో ఎడిటింగ్. మొబైల్లో కూడా మీకు యాప్స్ ఉంటాయి, పీసీలో కూడా సాఫ్ట్వేర్స్ ఉంటాయి, ఇంకా వీడియో ఎడిటింగ్కి ఏఐస్ కూడా ఉంటాయి, ఇంకా మీకు వెబ్సైట్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది అనమాట. మీకు యాప్స్ అయితే కైన్ మాస్టర్ అని, విఎన్ అని, ఫిల్మోరా అని, పవర్ డైరెక్టర్ కానీ, ఇన్షాట్ కానీ, ఇలా చాలా యాప్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. మీరైతే యూజ్ చేసుకోవచ్చు యాప్స్ని. పీసీలో అయితే ప్రీమియర్ ప్రో అని, డావెన్సీ రిజాల్వ్, ఫిల్మోరా, పవర్ డైరెక్టర్, హిట్పా వీడియో ఎడిటర్, ఫైనల్ కట్ ప్రో అయితే ఉంటాయి. చాలామంది అయితే ప్రాక్టీస్ అయితే చేయరు అనమాట. మీరు మీ వీడియోస్ని మీరే ఓన్గా రికార్డ్ చేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. లైక్ నాలాగా నేను కూడా అలాగే ప్రాక్టీస్ చేస్తాను. ఇంకా కీ ఫ్రేమ్ యానిమేషన్స్ని ప్రాక్టీస్ చేయండి, కీ ఫ్రేమ్స్ యూజ్ చేసుకొని ఎలా యానిమేషన్స్ చేయాలో ప్రాక్టీస్ చేయండి. కటింగ్ క్లిప్స్ని ఎలా కట్ చేసుకోవాలో ప్రాక్టీస్ చేయండి. ఎడిటింగ్ చేసేటప్పుడు చాలా రకాల కటింగ్ మెథడ్స్ అయితే ఉంటాయన్నమాట. వాటి గురించి అయితే నేను ఫర్దర్గా వచ్చే వీడియోస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా చాలామంది వీడియో ఎడిటర్స్ యూజ్ చేసే కట్స్ అంటే జే కట్ అండ్ ఎల్ కట్, జంప్ కట్స్, వీటిలో అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. వీటి గురించి కూడా అయితే తర్వాత వచ్చే వీడియోస్ ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఇంకా ప్రాక్టీస్ అనేది గంటలు చేయక్కర్లేదు. మీకు జస్ట్ ఒక 10 minutes 20 minutes చేసినా కూడా రోజుకి సరిపోద్ది మీకు వీడియో ఎడిటింగ్కి. లేదా కనుక ఎటువంటి రికార్డింగ్ ఫుటేజ్ కానీ, ప్రాక్టీస్ ఫుటేజ్ కానీ లేకపోతే కనుక మీరేమీ వరీ అవ్వకండి. మీకు ఫ్రీ ఫుటేజెస్ అయితే దొరుకుతాయి కొన్ని వెబ్సైట్స్లో. అవి ఏంటంటే పెక్సెల్స్, పిక్సాబే, అన్స్ప్లాష్, వీటిలో అయితే మీకు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రాక్టీస్ చేసుకోవడానికి. సో నెక్స్ట్ వచ్చేసి కన్సిస్టెన్సీ అనమాట. కన్సిస్టెన్సీ ఏంటంటే మీరు వీడియో ఎడిటింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తారు కదా, అది మీరు రోజుకి 30 minutes చేసినా కూడా ప్రతిరోజు చేయాలి. అదే కన్సిస్టెన్సీ అంటారు దాన్నే. మీకు వీడియో ఎడిటింగ్ బాగా ఈజీ అవుతుంది, ఇంకా షార్ట్ కట్స్ కూడా బాగా అలవాటు అవుతాయి. షార్ట్ కట్స్తో పాటుగా ఇంకా తెలియాల్సినవి ఏంటంటే బేసిక్ థింగ్స్ ఉంటాయి కొన్ని. అంటే వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కటింగ్ చేస్తుంటాం, అంటే క్లిప్స్ని కట్ చేస్తాం, ట్రిమ్మింగ్ చేస్తాం, ఇంకా టెక్స్ట్ని యాడ్ చేస్తాం, వాటికి యానిమేషన్స్ ఇస్తాం, ఇంకా వీడియో ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్స్ ఇవి కూడా తెలియాలి. ఇంకా బేసిక్ టూల్స్ ఉంటాయి, లైక్ సెలక్షన్ టూల్ అని, సెజర్ టూల్ అని, వీటి గురించి అయితే బాగా నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఇంకా టైప్ టూల్ అని, వీటి గురించి అయితే తెలియాలి. నెక్స్ట్ ఆడియో ఎడిటింగ్. వీడియోలో ఆడియో ఉంటుంది కాబట్టి ఆడియో ఎడిటింగ్ గురించి కూడా బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. లైక్ వీడియోలో ఉన్న ఆడియో యొక్క నాయిస్ని రిమూవ్ చేయడం కానీ, మ్యూజిక్ని ఆడియోని సింక్ చేయడం కానీ, ఇలాంటివి అయితే రావాలి. ఇంకా కలర్ గ్రేడింగ్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. మనం వీడియో యొక్క కలర్స్ని అడ్జస్ట్ చేయడం కానీ అయితే మనకి బేసిక్ నాలెడ్జ్ అయితే తెలిసి ఉండాలన్నమాట. నెక్స్ట్ బేసిక్ అసెట్స్, లైక్ స్టిక్కర్స్ కానీ, టెంప్లెట్స్ కానీ, ట్రాన్సిషన్స్ కానీ, ఫిల్టర్స్ కానీ, లట్స్ కానీ, ఇవన్నీ మనకి ఎక్కడెక్కడ దొరుకుతాయి, ఎక్కడెక్కడ అవైలబుల్లో ఉంటాయి, వెబ్సైట్స్ కానీ, ఏఎస్ కానీ, మనకి వాటి గురించి తెలియాలన్నమాట. ఇంకా బీ రోల్స్ కానీ, ఈ స్టాక్ ఫుటేజ్ వెబ్సైట్స్ ఇవన్నీ గురించి తెలియాలన్నమాట మనకి. ఇప్పుడు నేను చెప్పిన అన్నింటి గురించి కూడా బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా, వీడియో ఎడిటింగ్ నేర్చుకునే వాళ్ళకి. అయితే వీడియో ఎడిటింగ్ అయితే ఇంకా ఈజీ అయితే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి 5 వీడియో ఎడిటింగ్ టిప్స్ అనమాట. అంటే మీరు వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఇవి మనకి టిప్స్ కనుక మీరు యూజ్ చేసినట్లయితే కనుక మీ వీడియోని అట్రాక్టివ్గా మారుతుంది, చూసే వాళ్ళకి ఇంకా వీడియో చూడాలనిపిస్తుంది అనమాట. సో ఈ టిప్స్ అయితే జాగ్రత్తగా అయితే వినండి అనమాట. ఫస్ట్ టిప్ వచ్చేసి బీ రోల్స్. నేను చాట్‌జిపిటి గురించి మాట్లాడాను వీడియోలో. చాట్‌జిపిటికి సంబంధించిన ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ యాడ్ చేసాను అనుకోండి, వీడియో ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఓకేనా. నెక్స్ట్ అసెట్స్, లైక్ స్టిక్కర్స్ కానీ, టెక్స్ట్ యానిమేషన్స్ కానీ, వీటిని యూజ్ చేసి మీరు వీడియోని అందంగా మార్చచ్చు, వీడియోని అట్రాక్టివ్గా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి
కలర్ గ్రేడింగ్ కానీ కలర్ కరెక్షన్ కానీ వీడియో అనేది బాగా కనిపించాలంటే కలర్ గ్రేడింగ్ కానీ కలర్ కరెక్షన్ కానీ అయితే చేయాలి వీడియోకి అయితే. నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ కనుక యాడ్ చేస్తే ఆడియో అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది, ఇంకా వీడియోని అట్రాక్టివ్గా మారుతుంది. నెక్స్ట్ వీడియో ఎడిటింగ్ ట్రిక్స్. ఈ ట్రిక్స్ ఏంటంటే మీకు వీడియోని ఇంకా ఈజీగా ఎడిటింగ్ చేసుకోవడానికి అయితే యూజ్. సో ఫస్ట్ వీడియో ఎడిటింగ్ సెట్ వచ్చేసి ఏ ఫీచర్స్ మీకు సాఫ్ట్వేర్స్ కానీ యాప్స్లో కానీ అవైలబిలిటీలో ఉంటాయి. ఇవి ఏంటంటే మీకు ఎలా యూజ్ అవుతాయంటే మీరు ఎడిటింగ్ చేస్తున్నారు, మీకు బీరోల్స్ కాల్స్ వచ్చాయి, వీడియో జనరేషన్ ఫీచర్ని యూజ్ చేసుకొని మీరు బీరోల్స్ని జనరేట్ చేసుకోవచ్చు. లైక్ ఫిల్మోరాలో ఈ ఫీచర్ అయితే ఉంది. నెక్స్ట్ టెక్స్ట్ టు స్పీచ్, అంటే మీరు టెక్స్ట్ ఇస్తే మీకు అది ఆడియో అయితే ఇచ్చేస్తుంది. నెక్స్ట్ స్పీచ్ టు టెక్స్ట్, ఇదేంటంటే ఇది ఎలా యూజ్ అవుతుందండి మీకు క్యాప్షన్స్ లాగా. అంటే మీరు స్పీచ్ అంటే మీ వీడియోలో ఉన్న ఆడియో ఇస్తే దానికి అది టెక్స్ట్ ఇచ్చేస్తుంది, అంటే క్యాప్షన్స్ రూపంలో కన్వర్ట్ చేస్తుంది అది అక్కడ. నెక్స్ట్ రీమిక్సింగ్, అంటే మీరు ఆడియోలో తక్కువ ఉందనుకోండి, 10 సెకండ్స్ ఉంది, ఇంకో 10 సెకండ్స్ కావాలి, మీరు 10 సెకండ్స్కి ఎక్స్టెండ్ చేస్తే దాన్ని అది ఆటోమేటిక్గా రీమిక్సింగ్ అయ్యి ఆటోమేటిక్గా లేయర్ జనరేట్ అవుతుంది ఏని యూజ్ చేసుకొని. నెక్స్ట్ ఆబ్జెక్ట్ మాస్క్ టూల్, మీరు వీడియోకి బ్యాక్గ్రౌండ్ 1 క్లిక్తో రిమూవ్ చేసుకోవచ్చు దీన్ని యూజ్ చేసుకొని. నెక్స్ట్ వీడియో ఎడిటింగ్ ప్లగిన్స్, ఈ ప్లగిన్స్ ఏంటంటే మీకు చాలా రకాలు ఉంటాయి ప్లగిన్స్లో. ఇప్పుడు ఆటో క్యాప్షన్స్ కూడా, అంటే అది ఏ ఫీచర్స్లోనూ యూజ్ చేసుకుంటారు, ఇంకా ప్లగిన్స్లో కూడా ఇవైతే ఉంటాయి. లైక్ మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్కి ప్లగిన్స్ ఉంటాయి, లైక్ ఎలిమెంట్ 3D అని, ఇలా కొన్ని సాఫ్ట్వేర్స్కి కొన్ని ప్లగిన్స్ అయితే ఉంటాయి. వాటిని ఇన్స్టాల్ చేసుకుంటే మీకు వీడియో ఎడిటింగ్ అనేది ఇంకా ఈజీ అయిపోతుంది. సో ద నెక్స్ట్ వీడియో ఎడిటింగ్ సీక్రెట్ వచ్చేసి షార్ట్కట్స్. ఈ షార్ట్కట్స్ మీకు ఎంత టైం సేవ్ చేస్తాయి అంటే మీకు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు లిటరలీ హవర్స్. ఎందుకంటే మీరు ఏదైనా ఏ సాఫ్ట్వేర్ అయినా అంతే, టూల్ని సెలెక్ట్ చేసుకోవడంలో కానీ, టైంలైన్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయడంలో కానీ, టైంలైన్ ఎక్స్టెండ్ చేసుకోవడంలో కానీ, మార్క్అవుట్స్, వీడియో ఇంపోర్ట్, వీడియో ఎక్స్పోర్ట్, ప్రాజెక్ట్ క్రియేషన్, ఇలాంటి వాటిల్లో మీకు ఈ షార్ట్కట్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. లైక్ మీరు ప్రీమియర్ ప్రోలో కట్ యాడ్ చేసుకోవాలనుకోండి, Ctrl+K ఇస్ ద షార్ట్కట్. డాన్సెస్లో కట్ యాడ్ చేసుకోవాలనుకోండి, Ctrl+B ఇస్ ద షార్ట్కట్. అలా మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలనుకోండి, Ctrl+N ఇస్ ద షార్ట్కట్. అలాగ మీరు ఆ షార్ట్కట్స్ మీరు అలవాటు చేసుకోండి. బాగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా షార్ట్కట్స్ని యూజ్ చేస్తారనుకోండి, షార్ట్కట్స్ మీకు బాగా వస్తే వీడియో ఎడిటింగ్ కూడా మీరు ఈజీగా ఫాస్ట్గా చేయగలుగుతారు. సో బాయ్ గైస్, ఈ వీడియోలో కనుక ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే తెలుసుకుంటే ఇంకా డౌట్స్ అని ఉన్నా సరే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో ఈ వీడియోని మీ వీడియో ఎడిటింగ్ ఫ్రెండ్స్తో కానీ, వీడియో ఎడిటింగ్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కానీ షేర్ చేయండి, వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ లైక్ చేయండి ఈ వీడియోని. ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో బాయ్ గైస్, రేపైతే ఒక కోర్స్ అనౌన్స్మెంట్ అయితే రాబోతుంది, వీడియోని మిస్ అవ్వద్దు. సో బాయ్ గైస్.